నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ ప్రభుత్వం కృషి విజయవాడలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన సింహాచలం ఆలయ అవకతవకలపై సమగ్ర విచారణ చేయాలి విశ్వ హిందూ పరిషత్ ధార్మిక సంఘాల డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆక్సిజన్ కొరత లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఆదిలాబాద్ జిల్లాలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ప్రమాదాల్లో అమరులైన ఫైర్ సిబ్బందికి నివాళులర్పించిన అధికారులు సూర్యాపేట జిల్లా కోదాడలో కోవిడ్ నివారణకు అవగాహన కార్యక్రమాలు వాల్ పోస్టర్ ఆవిష్కరించిన డీఎస్పీ రఘు డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయవాడలో 39వ డివిజన్లో 75 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. జగనన్న ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం జరుగుతోందని మంత్రి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్లు పోటాపోటీగా అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఆగిపోయిన అన్ని రకాల అభివృద్ధి పనులు శరవేగంగా జరిగేలా ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కొత్త 39వ డివిజన్లోని సీసీ రోడ్డుకి కేవీఆర్ బిల్డింగ్ రోడ్ నుంచి ఇది సీసీ రోడ్డుకి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. 75 లక్షల రూపాయల వ్యయంతో ఈ యొక్క రోడ్డుని సిమెంట్ రోడ్డుగా వేయాలని చెప్పని ప్రతిపాదించుకోవడం, దాన్ని ఆమోదించి ఈరోజు శంకుస్థాపన కూడా చేసుకున్నాము. నగరంలో కూడా అన్ని చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి డివిజన్లో కూడా పోటాపోటీగా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అన్ని విధాలు కూడా విజయవాడ నగరానికి సపోర్ట్ చేసే విధంగా మొన్న కూడా చూశారు మీరు, సుమారు 150 కోట్లు స్పెషల్ ఫండ్స్ ఇవ్వడం కానివ్వండి, జనరల్ ఫండ్స్ 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ కావచ్చు, ఇతర రిటర్నింగ్ వాళ్ళు కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా శరవేగంగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో అయితే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి ఎల్ఎన్టీకి 450 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థకి ఇస్తే ఆ డబ్బులు కూడా ఆయన వాడుకోవడం జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బులను కూడా ఎల్ఎన్టీ వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ కూడా పూర్తిగా ఆధునీకరించే విధంగా కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పిన కూడా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు, మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్లు, ఇతర కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చున్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. ఇక విశాఖ జిల్లా సింహాచల దేవస్థానం అవకతవకలపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని విశ్వ హిందూ పరిషత్ ధార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సూర్యకళకు వినతి పత్రం అందజేశారు. సింహాచలం ప్రధాన ఆలయంలో ఉన్న అండాలమ్మ వారి బంగారు పడ్డానంపై జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ జరిపించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. 2009 నుంచి ఇప్పటి వరకు బంగారు ఆభరణాలపై ఎందుకు అప్రైజర్స్తో తనిఖీలు నిర్వహించడం లేదని ఈవోపై మండిపడ్డారు. వెంటనే వీటిపై సమగ్ర విచారణ జరిపించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి పూడిపెద్ది శర్మ అన్నారు. నమస్కారం అండి. ఈ రోజున సింహాచలం దేవస్థానం కానీ లేదంటే ఎండోమెంట్ అధికారులు కానీ, ఎండోమెంట్ కమిషనర్లు కానీ, దేవాదాయ శాఖ కానీ, ధర్మాదాయ శాఖ కానీ ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో అనేసి ఒక నిదర్శనం ఈ రోజున సింహాచలం దేవస్థానం ఈవోని కలవడం అనేది జరిగింది. ఏ విధంగా అంటే 2010లో ఆలయాల్లో ఉన్నటువంటి ఆభరణాల తనిఖీలు అనేది జరగడం జరిగింది. మళ్ళీ 2010 నుంచి ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాలకు ఒక్కసారి ఈ ఆభరణాల తనిఖీలు అనేవి జరుగుతూ ఉండాలి. ఇప్పుడు 2021 వరకు ఎటువంటి ఆభరణాల తనిఖీలు అనేవి జరగట్లేదు. అసలు భక్తులు వేసినటువంటి కానుకలు కానీ, హుండీలు కానీ, ఏవైతే బంగారు ఆభరణాలు కానీ అసలు ఏ విధంగా మీరు తనిఖీలు చేస్తున్నారని చెప్పేసి ఈ రోజున మేము అడగడానికి వస్తే ఆవిడ చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడింది. యాజ్ పర్ ద ఎండోమెంట్ రూల్ ప్రకారంగా ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి తనిఖీలు చేయకుండా మొన్న రీసెంట్గా అమ్మవారి యొక్క వడ్డాన ఆభరణం అనేది దాని యొక్క బరువు అనేది తగ్గడం జరిగింది. ఇలాంటి ఘోరాతి ఘోరమైన సిచ్యువేషన్లు జరుగుతూ ఉంటే విశ్వ హిందూ పరిషత్ నుంచి, వివిధ ధార్మిక సంస్థల నుంచి, అదేవిధంగా భారతీయ జనతా యువమోర్చా నుంచి ఒక భక్తుడిగా, ఒక హిందువుగా మేము అడగడానికి వస్తే ఆవిడ ఎంత ఘోరంగా సమాధానం చెప్తుందండి.
ఇప్పటికొచ్చి ఆలయ తనిఖీలు ఎక్కడ జరిగాయి? మేము అడిగిన 2 ప్రశ్నలు ఆవిడ సమాధానం చెప్పలేకపోతుంది అంటే ఆవిడ ఏ విధంగా ఇక్కడ పనిచేస్తుంది అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికొచ్చి 2010లో జరిగినటువంటి ఆభరణ తనిఖీలు ఇప్పటిదాకా తెలియదు. అలాగే మ్యూజియంలో ఎన్నో వేల కోట్లు విలువైన ఆభరణాలు ఉన్నాయి. వాటిని అప్రైజల్ బుక్లో ఉన్నాయా లేవా అనేది మేము జస్ట్ అడగడానికి వచ్చాం. మేము అయ్యా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు దేవస్థానం ఈవో గారిని కలియడానికి విశ్వ హిందూ పరిషత్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీగా నేను ఇక్కడికి విచ్చేసాను. నాతో పాటు మా మిత్రుడు ఫణీంద్ర. అయితే దేవస్థానం ఈవో గారిని నిన్నను కలుస్తామని అనుకున్నాం, కలియలేకపోయాం. ఈరోజు అవకాశం ఇచ్చారు కలియడానికి. కనీసం ఆవిడ ఎందుకు భయపడుతుందో నాకు అర్థం కావడం లేదు. కానీ కోవిడ్ ఉన్నప్పటికీ కోవిడ్ నియమాలను అనుసరించి ఎక్కువ మంది మేము జనాలు రాకుండా 2 కార్యకర్తలు మాత్రమే వచ్చి మాకు హిందూ సమాజం తరఫు నుంచి ఉన్నటువంటి విజ్ఞప్తుల మేరకు హిందూ సమాజ ప్రతినిధులుగా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలుగా మేము వచ్చి ఆవిడని ప్రశ్నిద్దాము అని అనుకుంటే ఆవిడ ఏ ప్రశ్నలకి సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడము, దాని మీద అవగాహన రాహిత్యం ఉంది అని పూర్తిగా మేము విశ్వ హిందూ పరిషత్ యావత్ హిందూ సమాజం కూడా మేము అనుకుంటున్నాం. మరి ఈ తరుణంలోని మొన్న ఏదైతే పిఆర్ఓ నియామకం జరిగిందో అది ఏ రకంగానూ సరైనటువంటి నియామకం కాదు. ఒక ప్రెస్ నోటిఫికేషన్ లేదు. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆక్సిజన్ నిల్వలపై ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ఆక్సిజన్ కొరత తీవ్రమై రోగుల ప్రాణాలు కాపాడటం కష్టమవుతుంది. కరోనా చికిత్సలో అత్యంత కీలకమైన మెడికల్ ఆక్సిజన్ కొరతతో కోవిడ్ రోగులు మృతి చెందకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. అవసరమైన అన్ని ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి వీలుగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తయారు పెంచాలని అన్ని పరిశ్రమలను ఆదేశించింది. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తయారీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ముందుంది. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలను అనుగుణంగా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల్లో నిజమైన ధైర్య సాహసాలు అందించి అమరులైన ఫైర్ జవాన్లకు నివాళులర్పించారు. అలాగే కోవిడ్ కారణంగా అట్టహాసంగా నిర్వహించాల్సిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు డిఎఫ్ఓ కేశవులు నాయక్ ఆధ్వర్యంలో ప్రధాన విధులలో ఫైర్ ఇంజన్తో సాహస విన్యాసాలు చేస్తూ ప్రదర్శనలు చేపట్టి జనానికి అవగాహన కల్పించారు.
ఏప్రిల్ 14వ తారీఖు నుండి ఏప్రిల్ 20వ తారీఖు వరకు ఈ అగ్నిమాపక వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టు మనం ఈ సంవత్సరం కూడా జరుపుకున్నాము. అదేవిధంగా మనము ఏప్రిల్ 14వ తారీఖు నుంచి ఎందుకు జరుపుకుంటున్నామంటే మనం ఆల్రెడీ ఈ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మనం చెప్పుకోవడం జరిగింది. 14వ తారీఖు 1944లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో చనిపోయిన సిబ్బందికి మనం ఆత్మశాంతి కోసం వాళ్లకు ప్రార్థిస్తూ, అలాగే ఒక్కొక్క రోజుకు 14 నుండి 20వ తారీఖు వరకు ఒక్కొక్క రోజులో ఒక్కొక్క విధంగా అంటే అవేర్నెస్ ప్రోగ్రాంలు, ఇండస్ట్రీ ప్రోగ్రామ్ అయితే ఏంటి, స్కూల్ అయినా కాలేజీ అయినా బస్ స్టాండ్లు అయినా అగ్ని ప్రమాదం జరిగితే మనం ఏ విధంగా మనం మెలగాలి, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ ఏ విధంగా మెలగాలి, అసలు అగ్ని ప్రమాదం జరగకుండా ముందే తగినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, అగ్ని ప్రమాదం జరిగితే మనకు కలగాల్సిన ఆస్తి నష్టాలు కానీ ప్రాణ నష్టాలు కానీ ఏ విధంగా ఉంటాయి, అలా జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యతలు ఏంటి, జాగ్రత్తలు ఏంటి అనేది ఏప్రిల్ 14వ తారీఖు నుంచి మనకు ఈ రోజు వరకు కూడా మన వెహికల్ ద్వారా, పెన్స్ ద్వారా, పోస్టర్ల ద్వారా, పాంప్లెట్ల ద్వారా మనం ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించడం జరిగింది. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరము ఈ కరోనా రాకముందు ఈ అగ్నిమాపక సిబ్బందికి, ఆ తర్వాత రిటైర్డ్ అయిన వాళ్లకు, ఆ తర్వాత అలాగే పెద్ద ఎత్తున మనం ఈ అగ్నిమాపక వారోత్సవాల ముగింపు వారోత్సవాలు జరుపుకునే వాళ్ళం. కానీ ఈ కరోనా వచ్చిన సందర్భంగా మనకు ఏ విధమైనటువంటి పైనుంచి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశానుసారము మన పరిస్థితులు బాగాలేక కాబట్టి అందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ముగింపు కార్యక్రమాన్ని కొంచెం అతి తక్కువలో మన ఆధ్వర్యంలో మనం చేసుకుంటున్నాము. ఇక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళలో కర్ఫ్యూ విధించిందని, దీనిని కోదాడ సబ్ డివిజన్ పరిధిలో పక్కాగా అమలు చేసేందుకు ప్రజలు సహకరించాలని కోదాడ డీఎస్పీ రఘు కోరారు. కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐలు, ఎస్ఐలతో కలిసి కరోనా అవగాహన కార్యక్రమాలు, వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరగడంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిందని అన్నారు. కర్ఫ్యూ సమయంలో ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే జాతీయ విపత్తు విచారణ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మునగాల సీఐలు నరసింహారావు, ఆంజనేయులు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. కోదాడ సబ్ డివిజన్ పరిధిలో ఈ నైట్ కర్ఫ్యూ కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా బయట తిరగడం, లేదంటే అనవసరంగా తిరగడం, ఇంకా ఇటువంటి పనులు ఏం చేయొద్దు. ఎవరైనా ఎమర్జెన్సీ డ్యూటీలకు పోయే వాళ్ళు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేసేవాళ్ళు, వైద్య సిబ్బంది, వీళ్ళందరికీ కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా బయట తిరగడం కానీ ఇంకేమీ చేయొద్దు. ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ముస్లిమ్స్ ఎవరైనా ఈ ప్రేయర్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ త్వరగా కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా తక్కువ మంది ఉండే విధంగా ప్రేయర్స్లో తక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా సాధ్యమైనంత తక్కువ మంది ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు ఏమైనా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా కానీ కొంతవరకు పరిశీలించడం జరుగుతుంది. అప్పుడున్న పరిస్థితులను ఆడ ప్రేయర్ ఎన్నింటికి ముగుస్తుంది అనేది చూసి అవసరాలను వాటిని బట్టి కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. అవి పోను ఇంకెవరు కూడా ఈ కర్ఫ్యూని ఉల్లంఘించినా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మన మంచి కొరకు ఈ కరోనా వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నం కాబట్టి, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కాబట్టి అన్ని వర్గాలు అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాను.
ఇక శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పట్టణాల్లో, పల్లెల్లో మొత్తం నమోదైన పాజిటివ్ కేసులు, కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్కు సంబంధించిన అన్ని అంశాలను అధికారులు మంత్రికి వివరించారు. కరోనా నివారణ చర్యలపై మంత్రి పలు సూచనలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ అధికారి డాక్టర్ లీలా, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే కమిషనర్ గారు ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ లీలా కుమార్ గారు ఉన్నారు. ముందుగా అసలు మన నియోజకవర్గంలో పరిస్థితి ఏంటనేది మీరు ఒకసారి మాకు డీటెయిలింగ్ ఇవ్వండి. సార్ మనకి ఇప్పుడు పాజిటివ్ రేట్ అయితే బాగా పెరిగింది సార్. టెస్ట్ అయితే ఇంత ముందుగానే ఇప్పుడు పెంచాము. ఈ 10 daysలో అయితే మనం టోటల్గా 3755 టెస్ట్ వరకు మన నియోజకవర్గంలో జరిగింది సార్. దాంట్లో 359 పాజిటివ్ ఉన్నాయి సార్. అంటే 10% పాజిటివిటీ ఉంది సార్. 359 సార్ పాజిటివ్. టోటల్ టెస్ట్ ఏంటమ్మా? 3755 సార్. 10 daysలో ఈ 10 daysలో చేసాం. 10 daysలో మనకు వచ్చిన కేసు 359 సార్. ఓకే సార్, అందుకే ఇప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ మనం రూరల్లో అంటే ప్రతి మెడికల్ ఆఫీసర్ కూడా ఆ పిఎస్సి పరిధిలో అన్నీ చూసుకోవాలి సార్. వాళ్ళకి ఆశాలని, వాలంటీర్కి ఒక్కొక్కరిని పెట్టాము. అలాగే ఇప్పుడు పలాస ఇంతకుముందు మనం అర్బన్లో చేసినట్టు ఇప్పుడు కూడా అర్బన్కి మెడికల్ ఆఫీసర్స్ని 8 members వేయడం జరిగింది సార్. అంటే పలాస అర్బన్లో టోటల్గా 16 సచివాలయాలు ఉన్నాయి సార్. 16 సచివాలయాలకి ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క ఏఎన్ఎం ఉన్నారు సార్. 16 ANMs సార్. 300+ ఈవెన్ రాజన్ కూడా మనకి చాలా ఉంది సార్. పలాస వాటితో కంపేర్ చేసుకుంటే మనం సేఫ్ పొజిషన్ ఉన్నాం సార్. కాకపోతే మిగతా వాటికి మనకి ఇదేంటంటే మనకి రెగ్యులేట్ చేసుకుంటే ఎక్కువ బయట నుండి పెట్టే వరకు ఒరిస్సా బార్డర్ వస్తుంది. ఈ దీనివల్ల మనకి కేసు అనేది రావడంతో అక్కుపల్లి, బైపల్లి, మెట్టూరు, కూడా ఎక్కువ చేస్తాం. సో అక్కడ 40 దగ్గర 50 వరకు ఉన్నాయి. అక్కడ టెస్టింగ్ చాలా ఎక్కువ అవుతుంది. కాకపోతే నొవ్వూరులో ఎక్కువ నొవ్వూరులో ఉన్నాయి. ఆ టెస్టింగ్ చాలా లేదు. అయ్యేమో శ్రీరామ ఉత్సవం ఏమో అంటున్నారు. అది ఎక్స్ట్రాడినరీ చేస్తారు నొవ్వూరులో. మిగతా పిఎస్సీ పరిధిలో పర్వాలేదు సార్. వ్యాక్సినేషన్ కూడా మాకు బాగా అయింది సార్. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ మ్యాక్సిమం అయిపోయారు. మొన్న గత టైంలో వచ్చినప్పుడు దాంట్లో 2500 వరకు వ్యాక్సినేషన్ అయింది. అంతకుముందు కూడా గుంటల్లో కూడా వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఇక కళాశాలలు, పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కరోనా నిబంధనలను పాటిస్తూ విద్యను అభ్యసించాలని సత్యనారాయణపురం సీఐ బాలమురళీకృష్ణ సూచించారు. నగరంలోని శారదా కళాశాలలో కరోనా అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ విద్యను అభ్యసించాలన్నారు. విద్యార్థులను నిషేధిత మత్తు పదార్థాల వాడకం నుంచి విముక్తి కలిగించేందుకు త్వరలో ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని, మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. నాకు ఈ అవకాశం కల్పించిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేమే ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేద్దాం అనుకున్నాము. నాకు ఈ అవకాశం కూడా వచ్చింది. కరోనా సెకండ్ వేవ్లో చాలా తీవ్రంగా ఉందని చెప్తున్నారు. మనం ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా ఎవరు కూడా కొంతమంది చాలా వరకు మాస్కులు ధరించారు, కానీ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ తీసి మాట్లాడుతున్నారు ఒకరితో ఒకళ్ళు. మిమ్మల్ని నమ్ముకొని మీ తల్లిదండ్రులు కానీ, మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఉన్నారు. మీరు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి 100%. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన ద్వారా నాకు తెలిసి ఎన్నో కుటుంబాలు వాళ్ళకి ఫాదర్ వచ్చి, నిన్న కూడా నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయికి కరోనా వచ్చి వాళ్ళ ఫాదర్కి ఎఫెక్ట్ అయ్యి ఫాదర్ చనిపోయాడు. లైఫ్ లాంగ్
అతను ఆ బాధ అనేది అతనికి కలిగి ఉంటుంది. కాబట్టి మనం ప్రతిదీ కూడా సీరియస్గా తీసుకోవాలి. శానిటైజేషన్, మాస్క్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి. అట్లానే మనకి కాలేజీలో ప్రత్యేకంగా ఒక యాంటీ డ్రగ్ డ్రైవ్ కూడా మన ఎస్సీబీ సార్ వాళ్ళు కండక్ట్ చేశారు. ఈ డ్రగ్స్ వలన ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇది మన గంజాయి, అట్లానే సొల్యూషన్స్, ఈ ట్యాబ్లెట్స్ దానికి బానిస అయిపోయి దాని తర్వాత విచక్షణ అనేది కోల్పోయి తల్లిదండ్రుల మీదనే చేతులు కోసుకోవటం, ఆడకాళ్ళు కోసుకోవటం, తర్వాత తల్లిదండ్రులు పోయటం అట్లా పరిస్థితి వస్తుంది. ఏదైనా కానీ ఈ విషయంలో కేసుల గురించి తెలుసుకోవాలి. మీరు ఒకసారి మనం ఇక్కడ దాకా చదువుకోవడానికి వచ్చాము అంటే ఏదో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. మన తల్లిదండ్రులందరూ కూడా మన మీద ఎంతో ఆశలు పెట్టుకుని చదివిస్తూ ఉంటారు. ఈ ఆశల్ని మనం ఏదైనా ఒక కేసులో ఎదుర్కొంటే ప్రైవేట్ ఉద్యోగంలో కూడా పోలీస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ. దానివల్ల అవకాశాలు కూడా కోల్పోతాం. కాబట్టి అందరూ కూడా ఈ అల్లరి అనేది చేయాలి, కానీ దాన్ని లిమిటెడ్గా ఉండాలి. అట్లానే కేసుల దాకా తీసుకొచ్చి కేసుల్లో ఇరుక్కున్న తర్వాత ఎంతోమంది ఈరోజు కూడా ఎంతో బాగా చదువుకున్నాడు కూడా ఉద్యోగాలు రాక లేకపోతే దిగాక రౌడీ షీట్స్ ఓపెన్ చేయి వాళ్ళు ఈరోజు కూడా షీట్స్ తీయమని చెప్పి మా చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక నెల్లూరు నగరంలోని బోడిగాడి తోటలోని ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలకు ఇంట్లో సామాన్లు అగ్నికి ఆహుతైంది. మంటల్లో పలువురు అపార్ట్మెంట్ వాసులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఒకరిని సురక్షితంగా కాపాడారు. మరొకరు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అపార్ట్మెంట్ పక్కనే కెమికల్ గోడౌన్ ఉండడంతో చుట్టుపక్కల నివాసితులు ఆందోళన చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పూర్తి సమాచారం అందవలసి ఉంది. అతను కుతుకు పట్టుకున్నాడు. కుతుకు పట్టుకుని టపటప మెడ మీద కొట్టేస్తున్నాడు. నేను అతను చక్క పట్టుకున్నా. లాగే నాకు ఊపిరాళ్ళ లాగేసేటప్పటికి వెనక నుంచి వచ్చి నా నెత్తి మీద మెడ మీద ఎవరు కొడుతున్నారు చుట్టూ పడుకు పిల్లకాయలు వచ్చి దోసేసాను. పళ్ళు పచ్చంగా అయిపోయింది నాకు. ఇంకా కొద్దిసేపు కానీ వదలకపోతే చచ్చిపోయే పరిస్థితి. అట్లా పిసికేశారు నా గొంతు. అది పరిస్థితి సార్. మీరు మీ పేరు? నా పేరు పెంచలే సార్. గుర్రం పెంచలే. 8:50కి ఉదయము ఇక్కడ మాకు ఒక ఫైర్ కాల్ రిపోర్ట్ అయింది. మా వాళ్ళు వెంటనే 5 నిమిషాలు ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి అంచనా వేసిన తర్వాత ఇది G+2 బిల్డింగ్ కావడము, తర్వాత 2 ఫ్లోర్లు రెసిడెన్షియల్, గ్రౌండ్ ఫ్లోర్లో సోపాయిలు, కెమికల్స్, యాసిడ్ బాటిల్స్ అన్నీ పెట్టుకోవడం వల్ల కింద ఫైర్ అయింది. మా వాళ్ళు తక్షణం స్పందించి పైన ఒక 20 మందిని ల్యాడర్ వేసి వాళ్ళని కాపాడడం జరిగింది. తర్వాత వచ్చేసి ఒక పర్సన్ని కొంచెం ఇంజ్యూర్ అంటే 108 అంబులెన్స్ని తీసుకొని వచ్చి వాళ్ళని హాస్పిటల్కి తరలించడం కూడా జరిగింది. ఇక్కడ జరిగిన ఫైర్ ఎందుకైంది అని జరిగిన కారణం అయితే మాకైతే ప్రాథమికంగా ఇక్కడ కెమికల్స్ వల్లనే వచ్చిందని చెప్పేసి మేము ప్రాథమికంగా అనుకుంటున్నాము. బట్ దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి దీని కాజ్ ఆఫ్ ఫైర్ ఏందో మేము తదుపరి విచారణలో మేము తెలుసుకుంటాము. ఇళ్ళ మధ్యలో ఒక ఓనర్ రవి అనే అతను కింద అన్ని కెమికల్స్ నడుపుతూ గ్యాస్ కానివ్వండి, సోప్ ఆయిల్స్, యాసిడ్లు, బ్లీచింగ్ అన్నీ తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీలా కింద పెట్టి పైన బాడుకేయటం నేరం. అసలు ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తుందో నాకు అర్థం కావట్లేదు. గత నెలలో 2-3 నెలల క్రితం ఇదే దగ్గర వెనక వీధిలో ఇంకా బారు పక్కన మంటలు రేగినాయి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తక్షణం ఒక్కొక్కరికి 2 లక్షలు రిలీజ్ చేయాలి. ప్రభుత్వం వాళ్ళకి ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స చేయించాలి. ఇంటి ఓనర్ నుంచి కూడా మరో 2 లక్షలు వాళ్ళకి వసూలు చేసి ఇవ్వాలి. నష్టపరిహారం వాళ్ళకి ఇంట్లో ఎన్ని వస్తువులు తగలబడినాయో అవన్నీ కూడా వాటికి నష్టపరిహారం కింద ప్రభుత్వం ప్లస్ ఓనర్ ఇద్దరు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో నైట్ కర్ఫ్యూపై అధికారులు సమావేశం నిర్వహించారు.
ఏప్రిల్ 30 వరకు నైట్ కర్ఫ్యూకు వ్యాపార వాణిజ్య సంస్థలు ప్రజలు సహకరించాలని తహసీల్దార్ డి నారాయణ విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ రమేష్ తెలిపారు. కర్ఫ్యూ సమయంలో మినహాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు విధిగా తప్పనిసరిగా ఐడి కార్డులను చూపాలని ఆయన కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను ఈ రోజు నుంచి అమలులోకి తీసుకురానుంది. అంటే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఉంటుంది. ఇది మే 1 తారీఖు ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. ఈ హాస్పిటళ్ళు, తర్వాత ల్యాబ్స్, ఫార్మసీ, ఎసెన్షియల్ సర్వీసెస్ తప్ప మిగతా అన్నీ కూడా రాత్రి 8 గంటలకే క్లోజ్ చేయాలి. కర్ఫ్యూ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. షాపులు మాత్రం రాత్రి 8 గంటలకే క్లోజ్ కావాలి. తర్వాత వ్యక్తుల కదలికలు 9కి క్లోజ్ కావాలి. 9 తర్వాత ఉండదు వ్యక్తుల కదలికలు. వ్యక్తుల కదలికలు ఎవరంటే అలవాడు పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, వీళ్ళు మాత్రమే అర్హులు. వాళ్ళు కూడా ఐడి కార్డ్స్ దగ్గర పెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ ఇదే టైం కూడా మనం అందరం టీమ్ స్పిరిట్తో చాలా గౌరవ చైర్పర్సన్ గారు లాక్డౌన్ కూడా స్థానికంగా విధించి చాలా కంట్రోల్ తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది కాబట్టి మనం మరింత జాగ్రత్తగా పనిచేయవలసిన అవసరం ఉంది. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. ఇక మంతని అటవీ ప్రాంతంలో 2 వ్యక్తులు అదృశ్య మిస్టరీ వీడింది. 50 లక్షలు ఎత్తుకెళ్లారని ఆడిన డ్రామా కేసును 2 రోజుల్లో పోలీసులు ఛేదించారు. రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చిప్ప రాజేశం, ఉడత మల్లయ్య అనే 2 వ్యక్తులు కోటారం మండలం గంగారం గ్రామంలో మైనార్టీ మహిళ వద్ద 4 సంవత్సరాల క్రితం భూమి కొనుగోలు చేశారు. అప్పటి నుండి వీరి మధ్య వివాదం జరుగుతోంది. సుమారు 30 లక్షల వరకు డబ్బులు మైనార్టీ మహిళకు అప్పజెప్పారు. డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఇవ్వడం లేదని, రిజిస్ట్రేషన్ చేయమంటే చేయడం లేదని రాజేశం, మల్లయ్యలు ఆలోచన చేసి కిడ్నాప్ డ్రామా ఆడారు. 50 లక్షల రూపాయలు తిరిగి వెళ్లి ఇంటికి రాలేదని రాజేశం భార్య రామగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా వారు ఇంటికి చేరుకున్నారు. రామగిరి పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. 50 లక్షలు ఎత్తుకెళ్లారని కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు వారిరుపై కేసు నమోదు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రవీందర్ తెలిపారు. తెల్లవారుజామున బట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయడం చెప్పి, ఎందుకంటే కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ ఉందని మనకు అర్థమైంది. వాళ్ళు రెస్ట్లెస్గా ఉండాలని అర్థం చెప్పి మీడియా వద్ద రెస్ట్ ఇచ్చిన తర్వాత మార్నింగ్ మళ్ళీ 9:30 ప్రాంతంలో మా ఎస్ఐ గారు, మా సిఐ గారు, వాళ్ళ స్టాఫ్ అంతా కలిసి రీకన్స్ట్రక్షన్ ఎక్కడ జరిగింది అనే కానీ తీసుకుపోయినప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్క ప్లేస్లో ఉంచినప్పుడు ఆ రీకన్స్ట్రక్షన్ సెట్ కాదు. అది ఎట్లా జరిగింది అనేది చెప్పలేకపోతారు. నువ్వెక్కడన్నా అంటే వాళ్ళు చెప్పలేకపోతారు. చెప్పలేకపోయినప్పుడు మా వాళ్ళు కొంచెం మంచి పద్ధతిలో ఇంటర్వ్యూ జరిగింది. సౌమ్యంగానే ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఒక కోర్సు 4 సంవత్సరాల క్రితమే ఆ ఉన్నిసా బైక్ గారి దగ్గర ల్యాండ్ సంబంధించి అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. అది కొంచెం ల్యాండ్ డిస్ప్యూట్గా ఉన్నట్టుంది. ఆమె డబ్బులు ఇవ్వట్లేదు, రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఇంకా ఆమెకు పేమెంట్ చేయాలి. ఇంకా కొంత ఎవరైతే ఉడత మల్లయ్య వాళ్ళు 16 lakhs పేమెంట్ చేశారు. ఈ చిప్ప రాజేశం వచ్చి 20 lakhs పేమెంట్ చేశారు. అంటే రిటర్న్ డబ్బులు రిటర్న్ చేయలేదు, మిగతా డబ్బులు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని ఆమె పేచి పెట్టింది. ఇట్లా చాలా పంచాయతీలు అయినాయి, చాలా అయినాయి. అయితే ఇవ్వట్లేదు కాబట్టి ఒక నాటకం ఆడితే బాగుంటుంది, ఇలాంటి కిడ్నాప్ అనేటువంటి కళాకారం ఆడితే మనం భయపడిపోతుంది
మన పైసలు మనకి ఇస్తే అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు చేయడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని తర్వాత మనం క్రాస్ చెక్ చేస్తే అన్ని కూడా కరెక్ట్ అని చెప్పి కూడా కనుక్కోవడం రావడం జరిగింది. ఎందుకంటే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి పోలీసును అన్ని వింగ్లను ఇబ్బందికి గురి చేస్తారు కాబట్టి వాళ్ళపై ప్రాపర్ సెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తూ డిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎక్సలెంట్గా వర్క్ చేసి ఇమీడియట్ రియాక్ట్ అయ్యి వచ్చిన ఇమీడియట్ రియాక్ట్ సమాచారం రాగానే దానికి రియాక్ట్ అయ్యి పనిచేసిన మా ఎస్ఐ గారికి, సిఏ గారికి, వాళ్ళ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు చెప్తున్నాం. కంపల్సరీ వాళ్ళు కూడా పాటిస్తాం. ఇదేంటంటే ఏదో చేస్తే ఏదో జరుగుతుంది అనేది కరెక్ట్ కాదు. దానికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ ప్రభుత్వం కృషి, విజయవాడలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సింహాచలం ఆలయ అవకతవకలపై సమగ్ర విచారణ చేయాలి, విశ్వ హిందూ పరిషత్ ధార్మిక సంఘాల డిమాండ్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆక్సిజన్ కొరత, లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్. ఆదిలాబాద్ జిల్లాలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు, ప్రమాదాల్లో అమరులైన ఫైర్ సిబ్బందికి నివాళులర్పించిన అధికారులు. సూర్యాపేట జిల్లా కోదాడలో కోవిడ్ నివారణకు అవగాహన కార్యక్రమాలు, వాల్ పోస్టర్ ఆవిష్కరించిన డిఎస్పీ రఘు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం.